బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి సామాన్యంగా రాజకీయ నాయకులను కొంత బలహీనపరిచింది ఆలోచన పరంగా. ఒకవేళ వీళ్ళు బలం పుంజుకోవాలంటే దాదాపుగా జూన్ జూలై రావాల్సి వస్తుంది, మే నెల దాటవలసి వస్తుంది. అట్లాగే ప్రకృతి కొంతవరకు ఇప్పుడు జల సమస్యలు అంటే తుఫాన్లనే కాదు, ఇప్పుడు జలం ఇనికిపోతున్నది, బోర్లలో తాగడానికి నీరు కరువయ్యే స్థితులు కూడా వస్తున్నాయి, ఎండలు అధికమైపోతున్నాయి. వీటికన్నిటికీ ఏంటంటే ఈ కుజస్తంభనలు, ఈ కుజుడిది కొంత, ఈ శుక్రుడు కూడా బాగానే మీనరాశిలో కొంత ఇదవుతున్నాడు. ఈ ముఖ్యంగా ఈ శని రాహుల కలయిక ఎక్కడ కలిసినా వాళ్ళు ఆ మీనంలో కలిస్తే మీన రాశులకు బాధ, ఆ ప్రాంతం మనకు పూర్వచక్రంలో ఎక్కడ చూపిస్తే ఆ ఈశాన్య రాష్ట్రాలు అంటే ఈశాన్యంలో చూపిస్తున్నది. ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటి స్థూలంగా తెలుసుకోవడానికి మనకొకటి ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నాను, అభద్ర ఎప్పుడు కూడా మన సమస్యలకు మన పరిస్థితులకు ఎదుటివాడే కారణమని ఎదుటివాడిని నిందించకుండా నేనేమంటున్నానంటే, జ్యోతిష శాస్త్ర రీత్యా మనం గ్రహాలను మీద పెడతాం ఈ బాధ్యత. సహజంగా భార్యాభర్తల మధ్యన ఒక తగు వచ్చింది అనుకోండి, నీ వల్ల ఇట్లా అయ్యానంటే నీ వల్ల ఇట్లా అయ్యానని ఆ ఇద్దరిని కూర్చొని పెట్టారే, ఇది గారు మీరిద్దరు ఈ గ్రహం వల్ల ఇట్లా అవుతున్నారా అని చెప్పినాం అనుకోండి, వాళ్ళ మధ్యన సామరస్యం వస్తుంది కదా. ఈ గ్రహం ఉన్నంత వరకు నువ్వు ఇట్లా ఉంటావురా, ఈ గ్రహం పోయిన తర్వాత ఇట్లా అవుతావు అని చెప్పడం నా అభిప్రాయం. అది ప్రతిదానికి ఒక కారణము మనకు దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి అట్లా చెప్పుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం. అది ఇప్పుడు ఈ సంవత్సరానికి మనం గమనిస్తే మొదట షష్టగ్రహంతో ప్రారంభమైంది సంవత్సరం, తర్వాత పంచగ్రహం, తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా చతుర్థ గ్రహానికి మారుతూ ఉన్నది. అంటే ఈ మారుతున్న గ్రహాలు మీనరాశిలో ఒకటే చోట ఉన్న ఆ గ్రహాలు ఈ ప్రభావం ఎంతటి తీవ్రతను అందిస్తున్నాయి అంటారు? ఆల్రెడీ అందించడం ప్రారంభమైంది, అందిస్తున్నాయి. సామాన్యంగా గ్రహాలు 6, 7 ఒక దగ్గర ఉంటే ఒక నమూనా, 6 ఉంటే ఒక నమూనా, 5 ఉంటే ఒక నమూనా, 4 ఉన్నా ఒక నమూనా. 4 ఉన్నా చేసే ప్రభావాలు వదులుతాయి. అయితే ఒక వ్యక్తి జాతకంలో ఇన్ని గ్రహాలు ఒక దగ్గర ఉంటే ఏం పనిచేయడు వాడు సపరేట్ వ్యక్తి, ఈజ్ అ వెరీ డీవియంట్ పర్సనాలిటీ. వాళ్ళు 2 గ్రహాలు 3 గ్రహాలు ఉంటే చాలా బ్రహ్మాండమైన పనిచేస్తారు. కాబట్టి గ్రహాలు ఎక్కువ ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళ యొక్క యోగాలు అవి సామాజిక ధోరణికి భిన్నంగా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ నెల 2 నెలలు ఎవరు పుట్టినా వాడు సామాజిక జీవితానికి కొద్దిగా భిన్నంగా ఉంటాడు, మనం ఊహించిన పద్ధతిలో ఉండరు. అది షష్టగ్రహ కూటం కానీ పంచగ్రహ కూటం కానీ, ఇది జాతక రీత్యా. ఇక దేశకాల పరిస్థితిని బట్టి అవి మార్పులు వేరే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ద్విగ్రహ యోగాలు త్రిగ్రహ యోగాలే మనిషిలో చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి. 4 గ్రహాలు తీసుకెళ్ళవు. 4 గ్రహాలు ఉంటే అటు పర్సనల్ సపరేట్గా అవుతాడు, యోగి అన్న అవుతాడు, భోగి అన్న అవుతాడు, ఏదోనట్టు అవుతాడు. ఆ భోగి కూడా చక్కగాడు. ఓకే, ఒక వ్యక్తి ఇప్పుడు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉన్నతంగా ఉండాలి అని అంటే అతనికి ఏ గ్రహం బాగా అనుకూలిస్తుంది? దీన్ని బట్టి చూస్తేమా, ధన సంపాదన, ఒకడు ధర్మబద్ధంగా సంపాదించేవాడు ఉంటాడు, ఒకడు కష్టపడి సంపాదించాలంటాడు, ఒకడు యుక్తితో సంపాదించేవాడు ఉంటాడు, ఒకడు కేవలం మేధస్సుతో సంపాదించేవాడు ఉంటాడు. కాబట్టి వాడి జాతకంలో ఏ గ్రహం బాగా ప్రభావం చూపిస్తే వాడు దాని తీరుగానే సంపాదిస్తాడు అని మనం గ్రహించాలి. ఇప్పుడు కొంతమంది మనం గమనిస్తే ఎంత కష్టపడితే అయితే తాను సంపాదించింది తాను అనుభవించకున్న ముందు తరాలకేమని ఇయ్యగలుగుతాడా అంటే శని సంపాదనని. అనువంశికంగా సంపాదనలు ఒక తరం నుంచి ఇంకో తరం పోయేది గురువుది కాదు, శుక్రుడిది కాదు, కుజుడిది కాదు, ఇవన్నీ తాత్కాలికమే. ఒక శనే ఇవ్వగలుగుతాడు అనువంశిక సంపాదన అంటే సంపదలు. అంటే తరతరాలుగా తాతల నుంచి వచ్చిందంటే వాడి జాతకంలో ఎక్కడో శని ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళది. నువ్వు 3 తరం ప్రభావం ఉందంటే కష్టం మాత్రమే పెడతారని అందరికీ. కష్టమని కాదు, శని ప్రభావం, శని ఉచ్చలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, శని నీచలో ఉంటే ఒక రకంగా ఉంటే వాడు సంపాదించింది వాడు కూడా భద్రపరుచుకుంటాడు. మా తాత ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది అని భద్రపరుచుకుంటాడు. ఇప్పుడు ఇచ్చే ఏ సంపదలు ఎవడిచ్చినా ఒకరి జీవితంలో మా అంటే యోగం 20 ఏళ్ళు, కష్టం 6 ఏళ్ళు, అంతకన్నా ఎక్కువ పడలేడు. 6 ఏళ్ళు కష్టపడతాడు, ఎక్కువ సుఖపడితే 20 ఏళ్ళు పడతాడు, అంతే. ఇంకా వాళ్ళ దశలు అయిపోతే ఇంకేం చేస్తాడు వాడు. ఇప్పుడు శుక్రమార దశలో పుట్టారే అనుకోండి, వాడి బాల్యంలోనే కొంత సమయం గడిచిపోతుంది, ఇంకా మిగిలింది ఏముంటుంది, అంతా
ఇక వాడు చైల్డ్హుడ్లో ఉండని ఏదైనా ఉండని వాడిని పాపం అయ్యో పాపం అని అందరూ వానికి భార్య అయినా తిట్టుకుంటేనే సంసారం చేస్తుంది అనుకుంటే చేస్తుంది, తల్లి అయినా అనుకుంటే సుఖపడతాడు వాడు. అయితే ఒకటి ఉంది, ఆ శుక్రుని యోగ అవయోగాలను బట్టి కూడా మిత్రులు కూడా కొంత చేరదీస్తారు. మొత్తం మీద వాడిని ఎంత దండించి ఏం చేయాలన్నా మళ్ళీ అయ్యో పాపం రారా నాయన తినేత పోదురా అని అంటారు, మాట ఉంటారు కదా. అయితే దీంట్లో గమ్మత్ ఏంటంటే శుక్రదశ కూడా బాల్యంలో వచ్చిన శుక్రదశ ఇతరుల అభిమానాన్ని బాగా చూరగొంటాడు. వాడు మన ఇంట్లో పెరిగేదానికన్నా ఇతరుల ఇళ్ళలో పోయి ఎక్కువ ఆటలు పాటలు వాళ్ళకి ముద్దు వస్తాడు, మనకు రాడు. అవును. ఇక యవ్వనంలో వస్తే సరిగా వాడికి అందరూ అదే ఉంటారు. వృద్ధాప్యంలో వస్తే పరిచారకులు ఎక్కువ ఉంటారు, సేవ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఆ విధమైన సౌఖ్యాన్ని ఇస్తాడు. For more videos like this, subscribe Big TV channel.